నా పేరు భయ్య. ఇది ఇగో ఇక్కడ ఉంది కదా, కింది స్థాయి వాళ్ళకి అర్థంగా మినిమం డిగ్రీ ఉండాలనే ఫేమస్ డైలాగ్ ఉంది కదా, కామెడీ డైలాగు. అది నాదే. నేను బిగ్ బాస్ సీజన్ 8కు కంటెస్టెంట్గా వెళ్ళాలని చెప్పేసి మీలాంటి మిత్రుల అందరి సపోర్టు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ సపోర్ట్ కోసం. నేను కూడా ఏపీ డిప్యూటీ సీఎం గారి తాలూకునే ఇల్లు తిరిగి ప్రచారం చేసి నా వంతుగా కృషి చేసిన, ఏమంటారు, రామాయణంలో ఉడతలాగా నా వంతుగా నేను చేశాను. గెలిచినందుకు చాలా హ్యాపీ. వాళ్ళ అన్న చిరంజీవి కంటే, వాళ్ళ కొడుకు రామ్ చరణ్ కంటే, ఇంకొక అన్న నాగేంద్రబాబు కంటే 100 రెట్లు నాకే ఎక్కువ సంతోషంగా ఉంది. ఇంకా సీఎం తర్వాత సీఎం అయినందుకు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉన్నది. పిఠాపురం ప్రజలు ఏదైతే ఆశించారో అది నెరవేరింది. ఎవరెవరికైతే పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడే మంచి అవకాశం. ఎందుకంటే గతంలో భారతదేశాన్ని పాలించిన ఇందిరాగాంధీ గారే ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా పాలించిన ఎన్టీ రామారావు గారే ఓడిపోయారు. అందు గురించి పిఠాపురం ప్రజలు కూడా ఏ టైం ఎట్లా వస్తుందో తెలియదు. ఉన్న 5 సంవత్సరాలు మంచిగా నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి మీ నియోజకవర్గం నుంచి గెలిచాడు. ఆయన సేవల్ని మీరు ఎప్పటికప్పుడు మీకు ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఆయన దృష్టికి తీసుకుపోతే పరిష్కారం చేస్తాడని చెప్పేసి నా తరఫున వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. కానీ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా దాకనివ్వన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో అదంతా అది రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడతారు భయ్య, ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు ఇందులో ఉన్నప్పుడు ఒక తిరిగి మాట్లాడతాడు. ఇళ్ళ నుంచి ఈ పార్టీ ఓడిపోగానే కొంతమంది ఏం చేస్తారంటే, పార్టీ ఓడిపోతుంది, వీళ్ళు 2-3 గెలుస్తారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా ఇళ్ళ ఏం లేదురా నాయన, ఇళ్ళనే ఉంటే నేను చేసిన కుంభకోణాలన్నీ వాళ్ళు బయట పెడతారు, ఈ ఇళ్ళ నుంచి అల్లపోయినాం అనుకో ఐఎమ్ హ్యాపీ సేఫ్ అన్నట్టుగా ఇందులో ఉన్నోళ్ళు ఆందోళనకు మారుతారు. మారిన తర్వాత కూడా అప్పుడే మాట్లాడండి ఇప్పుడే మాట్లాడండి అనేది కూడా వీడియో చిన్న రీల్ లాగా పెడుతున్నారు మీలాంటి మిత్రులు, మనం చూస్తున్నాం కదా. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసేటి 3 ఉన్నాయి అంటారు ప్రొడక్షన్, ఖచ్చితంగా తీయాలి బ్రో. పవన్ కళ్యాణ్ గారు ఆయన లైఫ్ లాంగ్ ఇక నా శాతగారని ఆయన అనే దానికి సినిమాలు తీయాలి. ఎందుకంటే ఆయన నిజంగా పైసా ఆశించకుండా పనిచేయాలంటే ఖచ్చితంగా సినిమాలు తీయాలి. సినిమాలకు వచ్చిన డబ్బులన్నీ ప్రజలకు పంచిపెట్టాలి కదా. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారు, గెలుస్తారు, 5,000 ఇస్తారు, ఓటు ఎన్నికలు వచ్చినప్పుడల్లా 2,000, 3,000, 5,000 ఇచ్చేసి అవసరం అనుకుంటే 10,000 ఇచ్చే సందర్భాలు కూడా మనం అప్పుడప్పుడు చూడవచ్చు. అందు గురించి మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ జమ చేసుకోవాలి కదా. జమ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఏదో రకంగా జనిగలాగా పీల్చుకొని పిప్పి చేస్తారు ప్రజల్ని. ఆయన అట్లాంటి మనిషి కాదు కదా. సినిమాల ద్వారా వచ్చిన పైసలు ప్రజలు ఖర్చు పెట్టాలనేది ఆయన భావిస్తున్నాడు, మేము కూడా భావిస్తున్నాం.